పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ పట్టణంలోని సుమారు 400 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రసిద్ధి శ్రీ సీతారామస్వామి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం నాడు ఆలయ ప్రధాన అర్చకుల నేతృత్వంలో ఈ కార్యక్రమాలను అంబరాన్ని అంటాయి. ఈ కార్యక్రమంలో నరసన్నపేట నివాసి శ్రీమాన్ చామర్తి శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ఆచార్యత్వంలో నగరి కరటం వాస్తవ్యులు శ్రీమాన్ ఇప్పిలి శ్రీనివాసాచార్యుల బ్రహ్మోత్సవంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ చామర్తి శేషాచార్యులు తదితరులు నిర్వహించారు. ఈ 3 రోజుల కార్యక్రమంలో వేలాదిగా తరలివచ్చిన స్వామివారి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కొండపల్లి రాంబాబు, రామలింగం, మురళి, హరీష్, రాంబాబు, భాస్కర్, మురళి, గున్నయ్య, జగదీష్, హరి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. శుక్రవారం నాడు సాయంత్రం ప్రత్యేక పూజలను నిర్వహించారు. విజయ్ కుమార్, స్ఫూర్తి న్యూస్, పార్వతీపురం మన్యం. नमस्य कृष्णधे रुद्राय नमो रुद्राय च कृष्णधे ओम नमस्ते नमस्ते अस्तु मामाहिंसे शिव शिव शिवग्रा नमस्ते अस्तु मामाहिंसे ज्ञानेव सगुणे सामगायसे ब्रह्मपुत्रैव सगुणेषु सगुंससे स्वस्ति नस्य गुणे अस्य प्रतिनः सुमना भर రంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీచక్ర సహిత ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం నాడు పంచామృతాభిషేకాలు నిర్వహించామని ఆలయ నిర్మాణకర్త భవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమార్ దంపతులు తెలిపారు. ప్రధాన అర్చకులు విజయ్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆయన వివరించారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. कागत्तमुत्तमविदम्बकारो वैष्णविन्दोहिमादयन्तम् कात्यायनविद्महे गद्याकुमारीमहे तन्नो धैर्यप्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि Please like, share, subscribe our channel.